బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే 3 రోజుల్లో తెలంగాణ అంతటా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో దీంతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బిగ్ అలర్ట్ ఇష్యూ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కొనసాగుతాయని కూడా పేర్కొంది వాతావరణ శాఖ. అయితే ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, జగిత్యాల లాంటి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం పొంచి ఉన్నట్లు కూడా పేర్కొంది. అయితే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎస్, లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చూస్తున్నాము మనము. హైదరాబాద్లో కూడా సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి. అండ్ రాత్రికి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపించింది. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. అయితే ఇప్పుడు మరొక బిగ్ అలర్ట్ ఇష్యూ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వెల్లడించింది. అయితే పిడుగులతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. సో ప్రజెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మే నెల అంతా కూడా సేమ్ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. మే స్టార్టింగ్ నుంచి కూడా ఎండాకాలం ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా వర్షాలు కురిసా కూడా మనం అందరం చూసాం. అయితే జూన్ అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చినా కూడా ఇంకా వర్షాలు కురకపోవడం అనేది కూడా ఎందుకు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అయింది. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా వర్షాలు కురుస్తూ వచ్చాయి. అయితే ఇవాల్టి నుంచి రాబోయే 3 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ ని కూడా ఇష్యూ చేసింది. అయితే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచించింది. సో దీంతో హైదరాబాద్తో పాటు ములుగు, మహబూబ్ నగర్, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే పూర్తి వెదర్ డీటెయిల్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జూన్ నెల అయిపోవస్తున్నా వర్షాల జాడ కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉక్కపోత వాతావరణం అనేది కనిపిస్తుంది. అయితే నిన్న సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఈసారి వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే వివరాలను కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు ఈసారి వర్షాకాలంలో చూస్తున్నాము అనుకున్న స్థాయిలో వర్షాలు కురవడం లేదు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు అన్ని చోట్ల కురవట్లేదు. ఎందుకు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఒక విధంగా ముందస్తుగా వచ్చినప్పటికీ కూడా ఇటు వర్షాకాలం యొక్క గడువు కానీ పీరియడ్ అనేది పెరిగినప్పటికీ కూడా మనకి జూన్లో మనకి ఆశించినంత స్థాయిలో వర్షాలు అనేవి నమోదవలేదు. ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 27% లోటులోనే ఈ వర్షపాతం యొక్క లోటు అనేది కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి వర్షపాతం లోటు కనిపించినప్పటికీ కూడా జూలై అనగానే మనకి ప్రిన్సిపల్ రెయినీ మంత్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఈ మంత్లో మనకి అధిక శాతం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తే మనకు ఎండ తీవ్రత మళ్ళీ ఒకసారి పెరిగినట్టుగా అనిపిస్తోంది. ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. అయితే వాతావరణంలో ఈ భిన్న పరిస్థితులను ఎందుకు చూస్తున్నాము అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక విధంగా
సదరన్ డిస్ట్రిక్ట్స్లో కనుక లేదంటే దక్షిణ భారతదేశంలో ఒక విధంగా మందకోడిగానే కదులుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఇటు ఈశాన్య జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ రాష్ట్రాల్లోనూ మనకి అధికంగా మనకి నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ అటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఫామ్ అయినప్పుడు మాత్రం మనకి పొడిబారిన వాతావరణం నుంచి కొంచెం తేమతో కూడిన వాతావరణం అనేది క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందే రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి ముందే అనుకోవడం జరిగింది. దీంతో ఇటు రైతులు ప్రజలు కూడా ఈసారి ఎక్కువ వర్షాలు పడతాయని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తే అనుకున్న స్థాయిలో వర్షపాతము లేదు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అన్నప్పటికీ కూడా అవి అన్ని ప్రాంతాలలో కూడా కురవడం లేదు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకి 27% వర్షపాతం అనేది లోటుగానే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 6 జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అనేది సుమారు 27% వరకు కూడా తగ్గిందని చెప్పొచ్చు. 6 జిల్లాల్లో 50 నుంచి 70% వరకు కూడా వర్షపాతం అనేది తగ్గింది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క వర్షపాతం అనేది మళ్ళీ సప్లస్గా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా తేలికపాటి వర్షం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గాల్లో తేమ శాతం ఒక విధంగా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా గాల్లో తేమ శాతం తగ్గడం వల్ల మనకి అనుకున్న స్థాయిలో అయితే వర్షాలు అనేవి ఎక్కడా కురవడం లేదు. సో అయితే ప్రస్తుతం చూసుకుంటే వర్షాల జాడ కనిపించడం లేదు, కానీ ఈదురుగాలుల ప్రభావం అనేది అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు ఈ ఈదురుగాలుల ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది రాష్ట్రమంతటా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణము, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఇట్లాంటి ఈదురుగాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మధ్యస్థ ఈవెన్ దక్షిణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఏడాది మనకి నైరుతి ఋతుపవనాలు ముందుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వర్షాలైతే కురవడం లేదు. జూన్ నెల మొత్తం కూడా అడపాతడపా వర్షాలనే చూసాం తప్ప భారీ వర్షాలనైతే ఎక్కువగా చూడలేదు. ఇక రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాల్లోని ప్రాంతాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురుస్తాయి. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక జూలై నెలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోతుండడం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా మనకు వర్షాల మీద కూడా పడుతుంది. ఎక్కడికక్కడ పొల్యూషన్ అనేది పెరిగిపోవడము, అదేవిధంగా కాంక్రీట్ జంగల్ లాగా ప్రస్తుత పరిస్థితులన్నీ మారిపోతుండడం వల్ల ఇదంతా కూడా వాతావరణం మీద ప్రభావం చూపించి తద్వారా వర్షాలు కూడా అనుకున్న స్థాయిలో ప్రస్తుతం అయితే నమోదు కావడం లేదు. రానున్న రోజుల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు వేగం పుంజుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బలమైన ఈదురుగాలులు అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. సో దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.